ప్రతి ఒక్క అధికారి చట్టపరమైన చట్టం లోపల మీరు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ చట్టాలకు అతీతంగా మీరు ఏదైనా చేస్తే మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ మీద గౌరవంతో కూడా చెప్తున్నాను, దయచేసి మా జన సైనికుల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మా వాళ్ళు ఏదైనా పొరపాటు నుండి సరిదిద్దుకుంటాం, కానీ మీరు ఇబ్బందులు పెడితే మటుకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను వచ్చింది కూడా చాలా సామరస్యపూర్వకంగా, చాలా నియమ నిబంధనలతో సమస్యలు లేవనెత్తుతాను. నేను లేవనెత్తిన సమస్యలు మీరు చట్టసభల్లో మాట్లాడండి, సమస్యలు పరిష్కారం చేయండి. అసలు వీళ్ళెవరు మాట్లాడడానికి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళంటే, నిన్నగాక మొన్న అవసరం వచ్చింది. మీరు ఎన్నికల్లో అధికారంలో కూర్చోని 2014లో మీరు మా ఇంటికి వచ్చారు, మర్చిపోకండి. అవసరం లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా నాకు పుట్టినరోజు అంటే వాళ్ళు పుట్టిన శుభాకాంక్షలు చెప్తారు, సంతోషం. నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను. మరి నిన్న 30 మంది దాడి చేస్తే నేను ఉంటున్న విడిది మీద మీరు ఒక్కరు స్పందించరేంటి? మీరొక్కరు మాట్లాడరే? ఆ మనుషులు మీరేం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారో చెప్పరే? సో మీకు చెప్తున్న శాంతి భద్రతల విషయంలో మీరు ఏమాత్రం కానీ వెనకంజి వేస్తే మటుకు మీరు చాలా బలంగా తీవ్రమైన ప్రతిఘటన మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీ స్లోగన్ 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పన్నారు. మరి చింతలపూడిలోనే ఎంతమంది యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో చెప్పండి. ఏమైనా మనకేమైనా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏమైనా వచ్చినాయా కొత్తగా? ఏమైనా టెక్నికల్ స్కిల్స్ పెరగడానికి మన ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ అబ్బాయిని స్టాన్ఫోర్డ్లో చదివించుకుని ఆయనకి ఉద్యోగం ఇచ్చుకొని అది జాబ్, అది యువతకు జాబ్ అంటే ఎట్లాగా? అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోగా మీరు బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెడితే ఏమవుతారు ప్రపంచం ప్రజలు? నేను ఆలోచిస్తుంది కూడా, మీరు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ లో పెడితే ఒక్కరు మాట్లాడేవాళ్ళు లేరు. నేను ఇక్కడ జనసేన మేనిఫెస్టోలో ఒకటే కోరుకుంటున్నాను, బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాం. 10 మంది ఆడపడుచులు కలిసి మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దు అంటే దాన్ని బంద్ చేసే విధానాన్ని మీకు కల్పించి పెడతాం ఖచ్చితంగా జనసేన పార్టీ.